మరి ఈవీఎంలను ధ్వంసం చేయవలసిన అవసరం ఏముంటుంది అంటే వాళ్ళకి ఓటమి భయం ఉంటేనే అట్లాంటి పనులు చేస్తారు కదా. మరి ఇటువంటి క్రమంలో సాక్షాత్తు ఎమ్మెల్యేనే డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ యొక్క ఈవీఎంని ఎత్తి నేల కొట్టాడు అంటే ఆ సమయంలో ఒక ఏజెంట్ కూడా దానికి అడ్డుపడ్డాడు. ఆ ఏజెంట్ని కూడా తోసేశారు. తర్వాత అదే రోజు సాయంత్రం అదే ఏజెంట్ పైన గొడ్డలతో కూడా దాడి చేశారట. ఇది అక్కడ జరిగిన పరిస్థితి. మరి దీనిని బట్టి ఏం చెప్పాలి? మామూలుగా ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు ఎన్నికల సమయంలో క్యూలో కొద్దిగా అటు ఇటు అయినప్పుడు మరి పోలీసులు ఉంటారు కదా. మరి అటువంటి పోలీసులు చోద్యం చూస్తున్నారా ఈవీఎంలను ధ్వంసం చేస్తూ ఉంటే? మరి ఇప్పుడు ఈ వీడియో ఫుటేజీ ఆ విధంగా వీడియో వైరల్ అయిపోయి సర్క్యులేట్ అయితే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ అయింది దీనిపైన. పైగా అక్కడ అప్పుడు పోలీస్ అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అధికారులు ఎవరైనా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చాలా ఘాటుగా స్పందించింది.